నీ జీవితం కథల సమాహారం. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం ఒక కథ అని ఎప్పుడైనా ఆలోచించావా? నీ కష్టం నీకు ఒక కథ, నీ బాధ నీకు ఇంకో కథ, నీ సంతోషం కూడా ఒక అందమైన కథ. జీవితం అనేది ఒక పెద్ద కథ కాదు, చిన్న చిన్న కథల సమాహారం. ఒకసారి ఆలోచించు. నీ జీవితాన్ని కథలుగా విడగొట్టి చూస్తే నీ ఓటమి కూడా ఒక చిన్న చాప్టర్ మాత్రమే, ముగింపు కాదు. ఒక కథ ముగిసిందంటే జీవితం ముగిసిందని కాదు, అది కొత్త కథకి ఆరంభం. నువ్వు బ్రతుకున్నంత కాలం నీ చేతిలోనే పెన్ ఉంటుంది. నీ కథను నీకు నచ్చినట్టు మార్చుకో. చనిపోతే కథ ముగుస్తుంది అంటారు, కానీ బ్రతికుంటే ప్రతిరోజు ఒక కొత్త కథ మొదలవుతుంది. నీ కథ నీ చేతిలోనే ఉంది.